హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా అఫీషియల్. ఇగో ఈ బిందె తోటి వచ్చేసి ఒక బిందె వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. ఒక బిందె ఒక కేజీ బియ్యం పిండికి ఒక కేజీ పైన కొంచెం వేసుకోవాలి. కేజీ మాత్రం పక్కా వేసుకోవాలి. ఇది కొలత అన్నమాట. ఇది కేజీ బియ్యం పిండి. ఇగో ఈ విధంగా మిక్సీ పట్టి ఈ విధంగా పెట్టేసుకున్నాను చూడండి. ఇగో మిక్సీ పట్టి నానడానికి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్నాము. కొంచెం వాటర్ వేసేసుకొని ఇక మిక్సీ పట్టేసుకోవాలి మనం నైట్ నానబెట్టుకొని. ఇక ఇది వచ్చేసి సాల్ట్, ఇది వచ్చేసి వామ, ఇక ఇది వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి సోడా, ఇక వంట సోడా, వంటలకి వేసాం కదా ఆ సోడా. ఇక ఇవి వచ్చేసి మంచి నువ్వులు అయితే ఈ విధంగా తెచ్చుకున్నాం. మనం తగినన్ని వేసుకోవాలి. ఇక ఇది వచ్చేసి జీలకర్ర, మీకు జీలకర్ర తెలుసు కదా, ఇక వంటలకు వాడతాం కదా ఈ జీలకర్ర. ఇక ఆ బిందె నీళ్ళు అయితే పెట్టుకున్నాయి. ఇక ఈ విధంగా మరుగుతున్నాయి చూడండి. ఇక నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి. ఇక సోడా వేస్తున్నా చూడండి కొంచెము. ఇక జీలకర్ర కూడా వేస్తున్నా చూడండి. ఇక మంచి నువ్వులు కూడా వేస్తున్నా చూడండి. ఇక వామ ఇవన్నీ వేసేసాను కదా. ఇప్పుడు సాల్ట్ వేసేయాలి. సాల్ట్ అయితే మనం టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. మీకు ఎంత కావాల్సి అంత వేసుకోండి. ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ. మేమైతే తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాము. బాగా ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెమైనా గడ్డ ఉండొద్దు, మొత్తానికి కలవాలి. ఇట్లా ఈ విధంగా కలుపుకొని అలా పోసేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో పోసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇక ఇంతే, చాలా డెడ్డి వేసి, కాకపోతే కొలతలతోటి మాత్రమే పెట్టేసేయాలన్నమాట. ఇక మేమైతే ఈ విధంగా కలుపుతున్నాను నేనైతే. ఇక ఒక్కటి మాత్రం కూడా లేదు చూడండి. ఇక ఇట్లా మొత్తం పల్సగా కలుపుకోవాలి. గడ్డలు ఉండలు మాత్రం పిండి అసలే ఉండొచ్చు. అయితే పిండి అయితే పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా పిండి అయితే మొత్తానికి పోసేసాను కదా. ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇక కలుపుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక ఎలా కలుపుతున్నాను, ఇట్లా కలుపుకోవాలి బాగా. ఇంకా మసిలిన తర్వాత తీసి ఇక అప్పడాలు పోయడమే ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా అయితే ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి. ఇక కాసిన అంబలి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అయింది అంబలి. ఇది వచ్చేసి కాసిన అంబలి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అయింది. ఇక అప్పడాలు అయితే ఇట్లా పోసాము చూడండి. అన్నీ ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తోటి కంటిన్యూగా ఇలా పోసాము. ఇంకోసారి అయితే ఈ విధంగా వర్షం చూడండి. ఇప్పుడు పోస్తున్నాము. స్పూన్ తీసుకొని అట్లా వేయాలి. వేసే విధానం అయితే మీకు కనిపిస్తుందా? ఇగో ఇట్లా. ఇట్లా వేసేసుకోవాలి. ఇక తీయాలి. ఇవన్నీ పోసిన తర్వాత ఎండలో ఆరినాయి కదా ఫ్రెండ్స్. ఆరినాక ఇక ఈ విధంగా అయితే అయినాయి చూడండి అప్పడాలు. మా అప్పడాలు వచ్చేసి ఇక ఇవి కూడా అవే అప్పడాలు ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఈ విధంగా. ఇక మీరు కూడా పోసుకోవాలంటే ఇట్లా పోసేసుకోవాలి. ఇక ఎండలో ఆరిన తర్వాత తీసుకోవాలి. దొడ్డుగా కావాలంటే దొడ్డుగా, ఇక సన్నం కావాలంటే సన్నము. ఇక ఈ విధంగా అయితే వచ్చేస్తున్నాయి. అప్పడాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోకు.
బాయ్ మరి.